ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో వచ్చేసి మీకైతే తెలుగు టెన్స్ టీమ్ వచ్చేసి ఫుల్ స్క్వాడ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది కాబట్టి సో మీకైతే వాళ్ళ కోసం సో మీకైతే ఎఫ్ఎం కార్డ్స్ వచ్చేసి ఎవరెవరి కోసం యూజ్ చేసే అవకాశం ఉందనేది వీడియో ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీ అయితే వస్తున్నాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో లాస్ట్ సీజన్ వచ్చేసి మనకైతే తెలుగు టెన్స్ టీమ్ న్యూ యంగ్ ప్లేయర్స్తో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11లో అడుగు పెట్టిందని చెప్పుకోవచ్చు. కానీ మనకైతే అంతగా సక్సెస్ అయితే కాలేకపోయింది. సో మన తెలుగు టెన్స్ టీమ్ మన ప్రో కబడ్డీ సీజన్ 10లో కాబట్టి సో మనకైతే ఈసారి వచ్చేసి మనకైతే ఆ టీం వచ్చేసి మనకైతే ఫుల్ స్క్వాడ్ని సీజన్ 11 ఆక్షన్లో రిలీజ్ చేయబోతున్నారని మనకి తెలిసింది. సో మనకైతే తెలిసిందే కదా. సో ప్లేయర్ వచ్చేసి మనకైతే మంచిగా ఆడకపోతే సో మనకైతే వాళ్ళని టీం అయితే తప్పకుండా వదిలేస్తుంది. సో మనకైతే అలానే సో మనకైతే సీజన్ 11లో సో మనకైతే హోల్ స్క్వాడ్ని అయితే మన తెలుగు టెన్స్ టీమ్ వచ్చేసి సో మనకైతే ఆక్షన్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆక్షన్లో మనకైతే 3 FBMs ఆర్ మనకి 2 FBMs మనకైతే అవైలబుల్కి అయితే ఉంటాయి కాబట్టి సో ఇంకా ఏం కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో 3 or 2 అనేది సో మనకైతే ఇప్పుడు వచ్చేసి మనకైతే ఏ ప్లేయర్ కోసం FBM యూజ్ చేసే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. సో ముందుగా వచ్చేసి సో కేటగిరీ వైజ్ కనుక చూసుకుంటే మాత్రం సో తెలుగు టెన్స్ టీమ్ మొత్తం ప్లేయర్స్ వచ్చేసి సో కేటగిరీ సీల్ అయితే ఉండడం జరిగింది. సో అందుకే ఈసారి వచ్చేసి సో బిడ్డింగ్ కూడా అంతగా ఎక్కువ చేసే అవకాశం అయితే లేదు. సో వేరే టీమ్స్ కాబట్టి సో అందుకే మన తెలుగు టెన్స్ టీమ్ ప్లేయర్స్ వచ్చేసి సో తక్కువ బిడ్డింగ్ కనుక వెళ్తే మాత్రం సో FBM కార్డ్ని అయితే మన తెలుగు టెన్స్ టీమ్ తప్పకుండా యూజ్ చేసే అవకాశం అయితే ఉంది అండ్ వాళ్ళని వచ్చేసి రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అది కూడా లో ప్రైస్లో అని చెప్పొచ్చు కాబట్టి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం సో ఇది వచ్చేసి నా సైడ్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి సో మీరు కూడా కింద కామెంట్ చేయండి సో ఏ ప్లేయర్ కోసం FBM వాడాలనేది. సో ఫ్రెండ్స్ ఆ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం సో సందీప్ దుల్లా మనకైతే పర్వేజ్ బెన్స్వాల్ సో ఈ 2 ప్లేయర్స్ కోసం సో తక్కువ బిడ్డింగ్ కనుక వెళ్తే మాత్రం సో ఈ ప్లేయర్స్ని FBM యూజ్ చేసి రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది మన PKL సీజన్ 11 ఆప్షన్లో. సో ఈ ప్లేయర్స్ని ఎందుకు చెప్పానంటే సో లాస్ట్ సీజన్లో మనకైతే కొన్ని మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి సో ఈ సీజన్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకుని సో మంచిగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకే ఈ ప్లేయర్స్ని చెప్పడం జరిగింది కాబట్టి సో ఇంకెవరైనా ప్లేయర్ కోసం సో మనకైతే టైటన్స్ FBM వాడాలనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పుకోవచ్చు కాబట్టి సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.